రాష్ట్రం విషయానికి చూసుకున్నా కూడా అయితే నిన్న బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన దుబ్బాక ఎమ్మెల్యే గారు కూడా ఒక మాట్లాడడం జరిగింది. అయితే రియల్ ఎస్టేట్ రంగంలో మొత్తం నాశనం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. రియల్ ఎస్టేట్ బిల్డర్లు కానీ పారిశ్రామికవేత్తలు కానీ కాంగ్రెస్ పార్టీని ఓడగొడదామని చూస్తూ ఉన్నారు. కావాలంటే ఎమ్మెల్యే కొనడానికి డబ్బులు మేము ఇస్తాం, కాంగ్రెస్ పార్టీని దింపేయండి అంటూ కూడా చెప్తా ఉన్నారు. ఈ వ్యాఖ్యలను ఎట్లా చూస్తారు? ఏముంది అనుకుంటారు దీని వెనకాల? అంటే ప్రజలు చింతబర్గలు వేసుకొని ఎమ్మడి పడతారు. రియల్ ఎస్టేట్ బ్రోకర్ల అడ్డాగా తెలంగాణను మార్చిండ్రు. కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు, సంతోష్. సగం మంది ఎమ్మెల్యేలు రియల్ ఎస్టేట్ బ్రోకర్లుగా మారారు గత 10 సంవత్సరాల కాలంలో. ఇప్పుడు మీరు చూడండి, తెలంగాణ బార్డర్ దాటి ఆంధ్రప్రదేశ్లోకి ఎంటర్ అయినాం అనుకో 50% తక్కువ ఉంటాయి భూముల రేట్లు. తెలంగాణ బార్డర్ దాటి ఛత్తీస్గఢ్లోకి ఎంటర్ అయినాం అనుకో, మన బార్డర్ స్టేటు, 75% రేటు తక్కువ ఉంటాయి. తెలంగాణ బార్డర్ దాటి మహారాష్ట్రకు పోయినాం అనుకో, బార్డర్లో మన తెలంగాణలో 10 లక్షలు ఉంటుంది, అవతల పక్కన 3 లక్షలకు ఉంటుంది. ఇక్కడ కర్ణాటక అంతే, ఇక్కడ 10 లక్షలు ఉంటుంది, అవతల పక్కన 4 లక్షలకు ఉంటుంది. ఇటు ఆంధ్రప్రదేశ్ అంతే, కర్నూలు. అంటే తెలంగాణలో ఒక లేని హైప్ను క్రియేట్ చేసి మార్కెట్లో సామాన్యుడు బతకలేని పరిస్థితిని క్రియేట్ చేసిరు. వాస్తవిక పెంపు కాదు ఇది. వాస్తవికంగా ప్రజలకు అవసరమై ప్రజల అవసరాల రీత్యా రేట్లు పెరగడం వేరు. ఇప్పుడు 31 లక్షలకు ఎకరం కొని ఏ రైతు వ్యవసాయం చేస్తాడు చెప్పు నాకు? వ్యవసాయ భూమి 15 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు తెలంగాణలో. ఎవరు తయారు చేసింది ఇది? ఇది రియల్ ఎస్టేట్ మార్కెట్ పెంచడం అంటారా దీన్ని? సామాన్యుడు బతకకుండా క్రియేట్ చేసి ఉన్నవాళ్ళకు మాత్రమే లాభం చేసేటటువంటి విధానం అంటారు దీన్ని. ఈ పాలసీలో ఉన్నటువంటి లోపం అది. ఇక ఇక్కడ హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ మాఫియా ఎవరి చేతిలో ఉంది? ఉన్న పెద్ద కంపెనీలన్నీ కేటీఆర్ బినామీలే, కేసీఆర్ బినామీలే, సంతోష్ గాని బినామీలే, హరీష్ రావు పార్ట్నర్సే. వీళ్ళంతా ఇక్కడ రియల్ ఎస్టేట్లో అడ్డగోలుగా భూముల రేట్లను పెంచి మధ్యతరగతి వర్గం, కింది తరగతి వర్గం, అప్పర్ మిడిల్ క్లాస్ కూడా ఇండ్లు కొనలేనటువంటి పద్ధతిలో రేట్లు పెంచి దాన్ని దోసుకొని విదేశాలకు పోయి ఆస్తులు జమ చేసుకున్నటువంటి పరిస్థితి. అగో వాళ్ళకు నచ్చట్లేదు. ఇవాళ ప్రతి కంపెనీ, కేటీఆర్ పార్ట్నర్ కానీ కంపెనీ ఏది ధరణిని తీసుకొచ్చి ప్రైవేట్ భూములను కూడా కాంట్రవర్సీ భూములుగా కన్వర్ట్ చేసి క్లియర్ చేయడం కోసం 50%, 40%, 10 ఎకరాలు ఉంటే 5 ఎకరాలు నాకు ఇవ్వండి అని చెప్పి ఇదే ఒక హోటల్లో, 5 స్టార్ హోటల్లో పైన రూములు పెట్టుకొని రోజు సెటిల్మెంట్ చేసినటువంటి దొంగలు వీళ్ళు నిధులు చెప్తే ఎట్లా ఇవ్వాలా? కాబట్టి ఆ దొంగలు పెట్టుకున్న కంపెనీలే ఇవ్వని ఇప్పుడు వాళ్ళే ఇవాళ పైసలు ఇస్తామంటున్నారు. ఆ ప్రభాకర్ రెడ్డి చెప్పింది అబద్ధమేం కాదు. కేటీఆర్ బినామీ కంపెనీ, కేసీఆర్ బినామీ కంపెనీ, హరీష్ రావు బినామీ కంపెనీ ఒక్కొక్కటి లక్షల కోట్ల రూపాయలు దాచుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి వాళ్ళకి ఇక్కడ నడవట్లేదు. రేవంత్ రెడ్డి సామాన్యులకు అందుబాటులో రేట్లను తీసుకొచ్చేటటువంటి పనిని రియల్ ఎస్టేట్ అంటే ప్రజలకు అందుబాటులో ఉండేటటువంటి రియల్ ఎస్టేట్లో దాన్ని దించేటటువంటి ప్రయత్నం జరుగుతుంటే వాళ్ళకి నచ్చదు. మరి ఎట్లా నచ్చుతుంది? వాళ్ళు ఏంటంటే దోచుకున్నది పెట్టుకోవాలి కదా. కాబట్టి ఇంత కుట్రలు జరుగుతున్నప్పుడు కూల్చే కుట్రలు చేస్తున్నటువంటి వాళ్ళ మీద చర్య తీసుకోవాల్సిందే. వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం, ప్రజాస్వామ్య ప్రభుత్వం. ప్రజాస్వామ్య ప్రభుత్వానికి ఎవరన్నా అడ్డం వస్తే ప్రజలు తొక్కుకుంటూ పోతారు రేపు. కాబట్టి ఇది నడిచేటటువంటి అవకాశం లేదు. ఖచ్చితంగా వాళ్ళ అంతు చూస్తాం మేము, వదిలిపెట్టే సమస్య లేదు. అధికారంలో మీరే ఉన్నారు కదా సార్, మరి అధికారంలో ఉన్నప్పుడు మరి ఇప్పటికీ సంవత్సరంన్నర పాలన పూర్తయి, మరి ఈ సంవత్సరంలో మరి ఎలాంటి యాక్షన్ ఎందుకు తీసుకోలేదు? మరి సంవత్సరం కూర్చోడానికి ఎవడొస్తారో రా అంటున్నా నేను, ఎవరికి దమ్మునదో రండి అంటున్నా. అది మొదలైతే సినిమా ఏదో చూపిస్తాం. మేము ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు చేసేటటువంటి పనిలో ఉన్నాం. సన్న బియ్యం ఇచ్చిరా ఆయననా? వాడు అంటాడు బీజేపీ బండి సంజయ్, గుండు సంజయ్. వాడు మేమే బియ్యం ఇస్తున్నాం. అరే మా ఛత్తీస్గఢ్ ఇయ్యరాదు, మహారాష్ట్రలో ఇయ్యరాదు, నీదే ప్రభుత్వం కదా. మహారాష్ట్రలో ఇయ్యరాదు, మధ్యప్రదేశ్లో ఇయ్యరాదు, రాజస్థాన్లో ఇయ్యరాదు, ఢిల్లీలో ఇయ్యరాదు సన్న బియ్యం పేదోళ్లకు. ఆడిచ్చే మాట్లాడు, వీడు ఇస్తా అన్నట్టు మేము తీసుకుంటానమాట. అంటే 20% నాకేం సిగ్గు అనేటటువంటి పద్ధతిలో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. దొడ్డు బియ్యమును చాలా కుటుంబాలు తినడట్లేదు, అది మిస్యూజ్ అవుతున్నాయి. సామాన్యుడు కూడా తినేటటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేయాలనేటటువంటి ఒక మంచి లక్ష్యంతో తీసుకొస్తే దాని మీద కూడా ఆరోపణలు చేసేటటువంటి ప్రయత్నం వీళ్ళు ఎవరి మీద ఉంచేసి ఆకాశం మీద ఉంచేస్తే అది మీద వచ్చి పడుతుంది. అదే పరిస్థితి అలా కొనసాగుతుంది. ప్రతి దాంట్లో ప్రభుత్వం తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని నెగిటివ్గా క్రియేట్ చేయడం అనేటటువంటి ఒక ఎజెండా పెట్టుకొని బాధ్యతాయుతంగా ప్రజలు ఇప్పుడు పాలకపక్షమైన ప్రతిపక్షమైన ప్రజాప్రతినిధి అనేటటువంటి వాడు ప్రజలకు జవాబుదారీగా ఉండాలి, ప్రజల అభివృద్ధి కేంద్రకంగా ఉండాలి. వీళ్ళకు ప్రజల అభివృద్ధి కేంద్రకంగా లేదు, వ్యక్తిగత అభివృద్ధి, వ్యక్తిగత స్వార్థమే కేంద్రకంగా ఉంది. నిన్నటిదాకా నువ్వు పాలించడం, ఆ పని చేయలే. పాలనలో మేము వచ్చిన ఇంకా రాజ్యాంగబద్ధ పాలనలను ఒక ప్రజాస్వామ్య పాలన ఎస్టాబ్లిష్ చేసి ప్రజల జవాబుదారీగా ప్రజల అభివృద్ధి కేంద్రకంగా మేము పనిచేస్తున్నాం. వాళ్ళకి అది గిట్టట్లేదు. అరే నువ్వు ఇంత తినాలే, నాకింత పెట్టాలి, మనం దోసుకోవాలి, ప్రజలకు ఎలా పెడతారా అనేటటువంటి ఎజెండాతో తిరిగేటటువంటి దొంగలీళ్ళు. కాబట్టి ఆ దొంగల ఆలోచనలే ఉంటాయి. కాబట్టి ఆ దొంగల ఆలోచనలు కంట్రోల్ చేస్తూ ప్రజాపాలన ఎట్లా కొనసాగించాలో మాకు తెలుసు, అదే పద్ధతిలో కొనసాగిస్తాం.